ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుతున్నారు. కనుక పిల్లరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతికి తగినట్టుగా ప్రధానం ఉన్నది, నీతికి తగినట్టుగా వివాహం ఉన్నది. నీతిమంతుల కొరకే ప్రభువైన యేసుక్రీస్తు రెండవసారి మధ్యాకాశానికి మేఘాల మీద రాబోతున్నాడు. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వాక్యం. ఆదికాండము 2వ అధ్యాయం 24. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. మనం 2 మాటలు ఈ బిడ్డలకు ఉండవలసిన లక్షణాలు, ముందుగా పెళ్లి కుమార్తెకు ఉండాల్సిన లక్షణాలు, ఒక 4 విషయాలు మనం తెలుసుకున్నాం. మొదట పెళ్లి కుమార్తెకు ఉండాల్సిన లక్షణము సేవ చేయుట. ఎవరికి? భర్తకు. ఎవరికి? రెండోది లోబడుట. భర్తకు. ముసుగు తీసే చూడు, తీసే. ఇప్పుడు చాలా మంది పొరపాటు జరిగిపోతాం. మేమేం చేయాలి? ఏమైనా మంచిది మంచిది. సరే, దావీదు ఏమైనా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? మంచిది. ఆమెకి అమ్మగారు అరుణ, మరి దావీదుని వివాహం చేసుకోవాలనుకుంటున్నావా? మంచిది. వారిద్దరు ఒప్పుకున్నారు కనుక ఈ కార్యక్రమాన్ని మనం జరిపిస్తాం. పెద్దలను అడదాం సరే. మరి హెజ్కేలు, మరి దీవెనమ్మ, ఆయన పేరు లోకంలో అబ్రహాము, మరి అలాగనే పెళ్లి కుమార్తె భాగ్యమ్మ, ప్రభుదాసు. ఏమయ్యా, మీరిద్దరూ మీ పాపను, ఈ పెళ్లి కుమార్తెను ఏమయ్యా ప్రభుదాసు, మరి ఈ వివాహము ఈ అబ్బాయికి మీ అమ్మాయిని ఇచ్చేందుకు మీకు ఇష్టమేనా? ఇష్టమే. దేవునికి స్తోత్రం. అభిషేకంతో నింపండి. ఆయా ఒకరికొకరు ప్రేమ కలిగి ఒకరికొకరు లోబడి అర్థం చేసుకొని ప్రభావం యొక్క దాంపత్య జీవితంలో ప్రభావ నిత్యము నీకు సాక్షిగా ఉండటకు కృప చూపమని నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచి. ఇవి వాళ్ళ ఉన్న ఉద్దేశాలు బయటపడతాయి. ఎందుకంటే ఎన్నో కలుగుతాయి సమస్యలు. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరికి ప్రేమ ఎక్కువ ఉంటే వాళ్ళని ముందు వేసుకుంటారు. మనం చూద్దాం. కుదరలు మరి పెళ్లి కుమార్తె కట్టడానికి, భార్యగా స్వీకరించడానికి ఈ తాలిబొట్టు భారతదేశ సాంప్రదాయం ఇది. మరి ఈ సాంప్రదాయ ప్రకారం మన మొదలైనటువంటి మరి సమయం ఆసన్నమైనది. ప్రభునామంలో ఈ వివాహం జరగబోతా ఉంది. మరి దావీదు, అరుణ వీరిద్దరు భార్యాభర్తలు కాబోతా ఉన్నారు కనుక ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని జరిగిస్తాం. మంచిది. అందరూ శ్రమించున్నా మరి తల్లిదండ్రులు సెలవు తీసుకొని
దీవెనలేవయ్యా దేవా రావయ్యా దీవెనలేవయ్యా కళ్యాణం కలనీయో ఈ సమయాత్మగురము కళ్యాణం కలనీయో ఈ సమయాత్మగురం దేవా రావయ్యా దీవెనలేవయ్యా దేవా రావయ్యా దీవెనలేవయ్యా మహాగణుడా మహోన్నతుడా సర్వశక్తుడా యేసయ్యా మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు మా ప్రభువా పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడిన బాధభర్తలుగా చేయబడిన మా ప్రభువా దానము కొరకై తండ్రి అరుణాచలమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మా ప్రభువా ఈ కార్యమంతట్లో మీరు కొరక చూపారు, మీకు స్తోత్రాలు. నా తండ్రి ఉన్నతుల జంటను మీరు ఆశ్రయించుదురు గాక, వీరిని నాయన ఫలింప చేయను గాక, వీరిని వర్ధన చేయను గాక. నమ్మకమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆశీర్వాదం. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము మరి దావీదుకు, అరుణాకు, వారి తల్లిదండ్రులకు, మరి కూడి వచ్చిన పెద్దలందరికీ, మనకును, సేవకులకును, కూడి వచ్చిన పిల్లలకు అందరికీ దేవుడు తోడైంది దీవించి ఆశీర్వదించును గాక. దేవుని చిత్తము అందరి ద్వారా జరిగించును గాక. ఆమేన్. అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.